షార్ట్ టర్మ్ వీసా పాకిస్తానీలకు ఇవాల్టి వరకే గడువు. ఈ రోజే దేశం విడిచి వెళ్లాలని పాకిస్తానీలకు ఆదేశాలు జారీ అయ్యాయి. పాకిస్తాన్ వైపు నుంచి భారత్లోకి కూడా ఇండియన్స్ వచ్చేస్తున్నారు. అటారీ వాఘా బార్డర్ దగ్గర గంభీర వాతావరణం నెలకొంది. భారత్లో ఉన్న పాకిస్తానీలకు డెడ్ లైన్ సమీపిస్తోంది. పోలీస్ ఆపరేషన్ కూడా కంటిన్యూ అవుతోంది. ఇంతకీ మన దేశంలో పాకిస్తానీలు ఎంతమంది ఉన్నారు, ఎప్పుడు వెళ్తారు? పెహల్గాం ఉగ్రదాడితో రక్తం మరిగిన భారత్ పాకిస్తాన్పై కఠిన నిర్ణయాలు తీసుకుంది. పాక్ పౌరులు భారత్లో ఉండటానికి వీల్లేదని వెంటనే వెళ్లిపోవాలంటూ హుకుం జారీ చేసింది. 2 రోజుల పాటు డెడ్ లైన్ విధించడంతో అటారీ బార్డర్ కిక్కిరిసిపోతోంది. 2 రకాల వీసాలు రద్దు కానుండడంతో బార్డర్ కి పరుగులు పెడుతున్నారు పాక్ పౌరులు. దీంతో అటారీ బార్డర్లో కిలోమీటర్ల మేర వాహనాలు క్యూ కట్టాయి. సార్క్ వీసా మరికొన్ని గంటల్లో రద్దు కాబోతోంది. సార్క్ వీసాపై భారత్కు వచ్చిన వ్యాపారులు, సినిమా వాళ్లు, జర్నలిస్టులు, స్టూడెంట్స్, పర్యాటకులు ఒక్కొక్కరుగా దేశాన్ని వీడుతున్నారు. అలాగే మెడికల్ వీసాలు ఉన్నవారు ఈ నెల 29 లోపు వెళ్లిపోవాలని హోంశాఖ ఆదేశాలిచ్చింది. అలాగే దీర్ఘకాలిక వీసాలు ఉన్నవారికి ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేసింది. ఇక ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా సుమారు 10,000 మంది పాకిస్తాన్ పౌరులు ఉన్నట్లు గుర్తించారు అధికారులు. యూపీలో 1800 మంది, గుజరాత్లో 1000 మంది, అహ్మదాబాద్లో 400 మంది, సూరత్లో 100 మంది, మధ్యప్రదేశ్ 228, ఉత్తరాఖండ్ 247 మంది పాకిస్తాన్లో ఉన్నట్లు గుర్తించిన అధికారులు వెంటనే వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే తెలంగాణలో 230 మంది ఉంటే 199 మంది దీర్ఘకాలిక వీసాలు ఉన్నవాళ్లేనన్నారు అధికారులు. మరోవైపు పలువురు అక్రమంగా దేశంలోకి చొరబడినట్లు గుర్తించి వారు ఎప్పుడు ఎలా వచ్చారంటూ విచారణ చేపట్టారు.